నెల్లూరు నగరం స్టౌనస్పేట్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి ఏర్పడ్డ నూతన కమిటీకి సభ్యుల ఆమోదం లేదని లైఫ్ మెంబర్ తన్నీరు వెంకట సుబ్బారావు తెలిపారు. నూతన కమిటీ ఏర్పాటుపై ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయకుండా కమిటీ ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. 18న సమావేశం నిర్వహిస్తామని పాత కమిటీ చెప్తుంటే ఎందుకు ఆగలేకపోయారని పేర్కొన్నారు. 3500 మంది సభ్యులు ఉన్నారని సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. ఏదైనా న్యాయబద్ధంగా జరగాలని కోరారు. నిబంధనలను విస్మరించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు తన్నీరు వెంకట సుబ్బారావు. నేను దేవస్థానం కమిటీలో కన్యకా పరమేశ్వర దేవస్థాన కమిటీలో లైఫ్ మెంబర్ నండి. ఈ సమావేశంలో ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే జూలై 31వ తారీఖున కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఒక కమిటీ అర్ధాంతరంగా ఏర్పడింది. అక్కడ సడన్గా ఏర్పడింది. ఏందయ్యా ఇదేనంటే అక్కడున్న ఒక కమిటీ మెంబరు ముక్కాల ద్వారకానాథుని హౌస్ అరెస్ట్ చేసి అతన్ని ఒక కమిటీ కొత్తగా 10 మంది వచ్చి మేము కమిటీ అని చెప్పి వాళ్ళు ఏర్పడ్డారు. ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ ఆ కమిటీ దానికి ఇల్లీగల్ కమిటీ మొన్న ఏర్పడింది. ఆ కమిటీ ఎలాగా అంటే 28/2023న ముక్కాల ద్వారకానాథు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి చట్టబద్ధత ఉంది. దానికి 3 సంవత్సరాలు పరిమితి ఉంది. కానీ ప్రస్తుతం ఏదో ప్రభుత్వం ఏర్పడిందనే ఉద్దేశంతో తొందరపడి కొంత రాజకీయ ఒత్తిడితో కొందరితో ఒక అధికారుల సహకారంతో కొంతమంది వచ్చి మేము కొత్త కమిటీ అన్నారు. కానీ దానికి నేను లీగల్గా అడిగి తెలుసుకున్న తర్వాత వీళ్ళు ఏర్పడిన వాళ్ళకి ఏ వాళ్ళ హక్కులు లేవు. ఎలాగా అంటే ఆ కమిటీ సుప్రీం ఎవరంటే సర్వసభ్య సమావేశం జరిగి సర్వసభ్య సమావేశంలో సుమారు 3500 మంది శాశ్వత సభ్యులు ఉన్నారు. ఆ గుడికి సంబంధించి ఆర్యవైశ్యులు 108 గోత్రాలకు సంబంధించిన వారు వాళ్ళందరికీ వాళ్ళ ఇంటిమేషన్ చేసి వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగులో అక్కడ ఏదైనా సరే అక్కడ నూతన సభ్యుడిని నూతన కమిటీని ఏకగ్రీవంగా కానీ ఒకవేళ ఒప్పుకోని పక్షం ఎడల దాన్ని మా ఎలక్షన్ ద్వారా కానీ ఎన్నుకోవాల్సి ఉంటుంది.